భారతదేశంలో స్థానిక సుపరిపాలన సంస్థల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. పట్టణ ప్రాంతాల్లో స్థానిక సుపరిపాలన సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సుపరిపాలన సంస్థల గురించి మీకు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి డిఎస్సి లోపల మనకి స్కూల్ అసిస్టెంట్లో, ఆ తర్వాత ఎస్జిటిలో రెండు పరీక్షా విధానం లోపల కూడా ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి తెలియజేస్తాను. భారతదేశంలో స్థానిక సుపరిపాలన పితామహుడుగా మనం ఎవరిని పేర్కొంటామంటే లార్డ్ రిప్పన్ అనేటువంటి వ్యక్తిని భారతదేశంలో స్థానిక సుపరిపాలన పితామహుడు అనేటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి రిప్పన్ తోటే భారతదేశంలో ఈ పట్టణ ప్రాంతాల లోపల స్థానిక సుపరిపాలన సంస్థల ఏర్పాటు అనేటువంటి ప్రక్రియ 1881 లోపల 82 లోపల ప్రారంభమైంది అని చెప్పచ్చు. కాబట్టి అయితే భారతదేశంలో మనకి ప్రధానంగా భారతదేశం అంటేనే గ్రామీణ ప్రాంతాలతో కూడుకున్నటువంటి దేశం. దేశ జనాభాలో 70% పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటే మిగిలిన 30% మంది పట్టణాల లోపల నివసించేటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశం లోపల ఉంది. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో స్థానిక సుపరిపాలన సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సుపరిపాలన సంస్థలు అని రెండు రకాలైనటువంటి స్థానిక సుపరిపాలన సంస్థల్ని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఏమిటి? ఎప్పటి నుంచి ఈ స్థానిక సుపరిపాలన సంస్థలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఇవి అమల్లోకి వచ్చాయా? అంతకుముందు వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనం ముందు తెలుసుకుందాం. దీని యొక్క చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనకి భారతదేశం గ్రామాల్లో నివసిస్తుందని మహాత్మా గాంధీ పేర్కొన్నారు. ఇంతకుముందే చెప్పాం, భారతదేశం యొక్క జనాభా 70% పైగా గ్రామాల్లో నివసిస్తుంటే మిగిలినటువంటి జనాభా పట్టణాల లోపల నివసిస్తుంది అని. అట్లాగే బౌద్ధుల కాలంలోనే స్థానిక సంస్థలు ఉండేవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. కాబట్టి బౌద్ధుల యొక్క కాలం లోపలనే వీటిని ఏర్పాటు చేశారు అని చెప్తున్నాం. అట్లాగే చోళ రాజుల కాలంలో స్థానిక సుపరిపాలన సంస్థలు ఉండేవని ఉత్తర మెరూర్ అనేటువంటి శాసనం తెలుపుతుంది. మనకి ఈ చోళ రాజుల యొక్క పరిపాలన కాలంలోనే మనకి ఈ స్థానిక సుపరిపాలన సంస్థల్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకోటి ఏమిటి అంటే మెగస్తనీస్ రచించినటువంటి గ్రంథం ఇండికా, కౌటిల్యుడు రచించినటువంటి గ్రంథం అర్థశాస్త్రం మౌర్యుల పాలనా కాలంలో ఉన్న స్థానిక ప్రభుత్వాల గురించి తెలుపుతున్నాయి. గుప్తుల కాలంలో స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామ పాలనా వ్యవస్థ ఉండేదని మనకి ఫాయ్యాన్ తెలియచేస్తున్నారు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన మౌర్య చంద్రగుప్తుడి యొక్క ప్రధానమంత్రి కౌటిల్యుడు. కౌటిల్యుడిని మనం విష్ణుగుప్తుడని, చాణక్యుడని 3 పేర్లతో పిలుస్తూ ఉంటాం. అయితే ఈ కౌటిల్యుడు ఆయన కుటిల నీతిని బోధించింది కాబట్టి కౌటిల్యుడు అని, పంజాబ్లోని చాణక అనేటువంటి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి చాణక గోత్రికుడు కాబట్టి చాణక్యుడు అనేటువంటి పేరు వచ్చిందని, ఆ తర్వాత ఈయన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు బహుశా విష్ణుగుప్తుడై ఉండవచ్చని, ఈయన మౌర్య చంద్రగుప్తుడి యొక్క ప్రధానమంత్రిగా పనిచేస్తారని, ఈ మౌర్య చంద్రగుప్తుడి యొక్క ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన రాజ్య నీతిని గురించి మనకి అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఈ అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథం లోపల మనకి స్థానిక స్వపరిపాలన సంస్థల గురించినటువంటి ప్రస్తావన కనిపిస్తుంది. ఇక రెండో వ్యక్తి ఎవరు అంటే మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో రాయబారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మెగస్తనీస్. కాబట్టి మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథాల లోపల కూడా మనకి ఈ స్థానిక పట్టణ ప్రాంతాల్లో చెందినటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రస్తావన కనిపిస్తుంది. ఇక మూడోది ఎవరు అంటే గుప్తుల యొక్క పరిపాలనా కాలంలో భారతదేశానికి ఫాయ్యాన్ అనేటువంటి చైనా యాత్రికుడు వచ్చాడు. ఈ ఫాయ్యాన్ వచ్చినటువంటి చైనా యాత్రికుడు
భారతదేశంలో గ్రామీణ పాలనా వ్యవస్థ ఉందని, పట్టణ ప్రాంతాల్లో పాలనా వ్యవస్థ ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన తెలియచేశాడు. ఈ ముగ్గురి యొక్క ఒపీనియన్స్ ఆధారంగా చేసుకొని, ఉత్తర మెరూర్ శాసనాన్ని ఆధారంగా చేసుకొని మనకి భారతదేశంలో, మనకి ప్రాచీన భారతదేశంలో కూడా ఈ గ్రామీణ పాలన వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడి పనిచేస్తున్నాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. అట్లాగే 1688 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రెండవ జేమ్స్ చక్రవర్తి అనుమతితో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మద్రాస్ని మున్సిపల్ కార్పొరేషన్గా 1688 సంవత్సరం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. 1793 చార్టర్ చట్టం మద్రాస్, కలకత్తా, బొంబాయి పట్టణాలలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించింది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించే రోజుల్లో, లేదా బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన కాకుండా పరోక్ష పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశంలో పాలన ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళు ఇక్కడ అమలు చేసినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలని చెప్తాం. 1793 చార్టర్ చట్టం మద్రాసు, కలకత్తా, బొంబాయి పట్టణాల లోపల మనకి ఈ స్థానిక ప్రభుత్వాల యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. 1870 సంవత్సరంలో లార్డ్ మేయో తీర్మానం, 1882 సంవత్సరం నాటి రిప్పన్ తీర్మానం స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని వెల్లడించారు. లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు అని చెప్తున్నాం. అందుకోసమే ఫాదర్ ఆఫ్ ఇండియన్ లోకల్ గవర్నమెంట్స్ 1882, 1882లో ఆయన భారతదేశంలో కొన్ని పట్టణాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థల్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి లార్డ్ రిప్పన్ని మనం స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడుగా పేర్కొంటున్నాం. ఇక 1906 సంవత్సరంలో చార్లెస్ హాప్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పడిన రాయల్ వికేంద్రీకరణ కమిషన్ గ్రామ పంచాయతీల ఏర్పాటును గురించి తెలియచేస్తూ ఉంది. దీని తర్వాత మనకి జిల్లా బోర్డుల కొనసాగింపు, మున్సిపాలిటీలకు ప్రాథమిక బాధ్యత అప్పగింత వంటి పనులు సూచనలు చేసింది. కాబట్టి ఈ హబ్ హౌస్ కమిటీ చేసినటువంటి సూచనలు భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి సూచనలుగా చెప్పచ్చు. ఇక 1919 భారత ప్రభుత్వ చట్టం స్థానిక ప్రభుత్వాలకు నూతన జవసత్వాలు కల్పించింది. 1935 భారత ప్రభుత్వ చట్టం స్థానిక ప్రభుత్వాలను పటిష్టంగా అమలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. అంటే ఇది రాష్ట్ర జాబితాలోకి తీసుకొచ్చి స్థానిక ప్రభుత్వాల్ని పెట్టింది. ఇక స్థానిక ప్రభుత్వాలు అనే అంశాలని భారత రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలో చేర్చడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి అంశం మనకి రాష్ట్ర జాబితాలో చేర్చారు. అయితే మనకి ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా 3 జాబితాలు ఉన్నాయి. అంటే జాతీయ ప్రాధాన్యత గల అంశాలు కేంద్ర జాబితాలో, స్థానిక ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు రాష్ట్ర జాబితాలో. ఈ 2 జాబితాలకు చెందినటువంటి విషయాల్ని ఉమ్మడి జాబితాలో చేర్చాం. కాబట్టి ఈ 3 జాబితాల లోపల మనకి రాష్ట్ర జాబితాలో మనకి చేర్చడం జరిగింది. ఏవి అంటే ఈ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి అంశాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చారు. 1957 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఇక్కడ బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించడానికి గల కారణం ఏమిటి అంటే, భారతదేశంలో 1952 నుంచి మనకి ప్రణాళికా విధానాన్ని అమలు చేశారు. మొదటి ప్రణాళికా విధానంలో వ్యవసాయ రంగానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయికంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది 52 నుంచి 57 వరకు మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా మనకి అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. 1952లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ సమాజాభివృద్ధి పథకాలు, ప్రణాళికలు
ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, ఇవి ప్రజల్లోకి వెళుతున్నాయా, వెళ్ళడం లేదా, ప్రజలు వీటి ద్వారా లబ్ధి పొందుతున్నారా, పొందడం లేదా అనేటువంటి విషయాన్ని అధ్యయనం చేయడానికి బల్వంతరాయ్ మెహతా అనేటువంటి కమిటీని 1957 సంవత్సరం లోపల కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇది నియమించిన తర్వాత ఈ కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ మొత్తం భారతదేశాన్ని తిరిగి సమాజాభివృద్ధి ప్రాజెక్టుల్ని మొత్తాన్ని కూడా పరిశీలన చేసి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఒకటి గ్రామ పంచాయతీ స్థాయిలో, ఆ రోజుల్లో ఉన్నటువంటిది ఏమిటి అంటే సమితి, అంటే పంచాయతీ సమితి అని పిలిచేవాళ్ళు. ఇక 3వ స్థాయి ఏమిటి అంటే జిల్లా పరిషత్. అంటే జిల్లాని ఏం చేసేవాళ్ళంటే ఒకప్పుడు జిల్లా ఉండేది, జిల్లా తర్వాత సమితిలు ఉండేవి. సమితి అంటే అర్థం ఏమిటి అంటే ఒక 100 గ్రామాలని కలిపి ఒక సమితిగా పేర్కొనేటువంటి వాళ్ళం. ఒక సమితి ఉండేది, సమితి తర్వాత గ్రామ పంచాయతీ ఉండేది. ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని మొట్టమొదటిసారిగా బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసు చేసింది. అయితే తర్వాత కాలంలో మనకి అశోక్ మెహతా కమిటీ కానీ, పిఏ పాయి కమిటీ కానీ, ఇంకా రకరకాల కమిటీల యొక్క సిఫారసుల్ని ఆధారంగా చేసుకొని 1987లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మండల వ్యవస్థని అమల్లోకి తీసుకొచ్చారు 1987 నుంచి. అప్పుడు ఈ పంచాయతీ సమితి అనేటువంటి దాన్ని మొత్తం వికేంద్రీకరణ చేశారు. సమితి పరిధిలో 100 గ్రామాలు ఉంటే ఆ 100 గ్రామాలని దాదాపు 4-5 మండలాలుగా ఏర్పాటు చేశారు. 55,000 జనాభా నుంచి 75,000 జనాభా ఉన్నటువంటి దాన్ని ఒక మండలంగా ఏర్పాటు చేసి ఒక గ్రామ పంచాయతీ అని, మండల పరిషత్ అని, జిల్లా పరిషత్ అని చెప్పి డీసెంట్రలైజేషన్ అధికార వికేంద్రీకరణలో భాగంగా ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల్ని ఏర్పాటు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఏ రకమైనటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టిండో అదే రకమైనటువంటి మండల పరిషత్ వ్యవస్థ మనకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల కొనసాగుతూ ఉంది. కాబట్టి బల్వంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టాలని సిఫారసు చేశాడు. ఆయన సిఫారసులకు అనుగుణంగా 1959 సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మనకి పంచాయతీరాజ్ వ్యవస్థని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టేటువంటి రాష్ట్రం రాజస్థాన్. కాబట్టి రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనకి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగోర్ అనే జిల్లాలో ప్రవేశపెట్టింది. కాబట్టి ఆ రాష్ట్రంలో నాగోర్ అనేటువంటి జిల్లాలో ప్రవేశపెట్టడంతో పాటు ఇక 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ 2వసారి పంచాయతీరాజ్ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని మొట్టమొదట ప్రవేశపెట్టేటువంటి రాష్ట్రం రాజస్థాన్, 2వసారి ప్రవేశపెట్టేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులతో చేర్పులతోటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల లోపల ఈ పంచాయత్ విధానం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. అయితే ఈ చట్టం భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో వివరించిన ఆదేశిక సూత్రాలలో గాంధేయవాద సూత్రాలలో 40వ ప్రకరణంకి ఆచరణ రూపం ఇచ్చినట్లయింది. మనకి ఆదేశిక సూత్రాల్లో మనకి ప్రధానంగా 3 రకాల సూత్రాలు ఉన్నాయి. 1 సామ్యవాద సూత్రాలు, 2 గాంధేయవాద సూత్రాలు, 3 ఉదారవాద లేదా మేధాపరమైనటువంటి సూత్రాలు. ఈ గాంధేయవాద సూత్రాల లోపల మహాత్మా గాంధీ యొక్క అభిప్రాయం ఏమిటి అంటే గ్రామ స్వరాజ్యం వచ్చినాడే నిజమైనటువంటి స్వరాజ్యం వచ్చినట్లు అని, గ్రామాలు అభివృద్ధి చెందాలని, భారతదేశం గ్రామాల్లో నివసిస్తుందని, గ్రామ పంచాయతీల్ని ఏర్పాటు చేయాలని, ఈ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీల్ని అభివృద్ధి చేయాలని చెప్పి మహాత్మా గాంధీ పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో మహాత్మా గాంధీ యొక్క అభిప్రాయాల్ని మనం రాజ్యాంగంలో చేర్చాం.
రాజ్యాంగం లోపల గాంధేయవాద సూత్రాలు అనేటువంటి పేరుతోటి 4వ భాగం లోపల 40వ అధికరణం లోపల వీటిని చేర్చాం. వీటిని అమలు చేసే ఉద్దేశం భారత ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా అమలు చేసేటువంటి క్రమంలోనే బలవంతరాయ్ మెహతా కమిటీ కూడా ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని సిఫారసు చేయడంతో గ్రామ స్థాయిలో మనకి గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, పట్టణాల యొక్క స్థాయి లోపల కూడా మున్సిపాలిటీలని, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లని, రకరకాల పట్టణ స్వపరిపాలన సంస్థల్ని మనం భారతదేశంలో అనేక స్థాయిల లోపల ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక రకంగా గాంధీ భావజాలాన్ని, గాంధీ ఆలోచన విధానాన్ని మనం భారతదేశంలో అమలు చేసినట్లయింది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే అశోక్ మెహతా కమిటీ 1978లో వేసినటువంటి కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీని వేశారు. మొదలైనవి 73వ 74వ రాజ్యాంగ సవరణలకు మార్గదర్శకత్వం వహించాయి. అంటే వీటికి రాజ్యాంగబద్ధత కల్పించాలని పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలకి రాజ్యాంగ భద్రత కల్పించేటువంటి ఉద్దేశంతో 1992లో 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. అట్లాగే 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ 2 సవరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటేనే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు భారత ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో 73వ 74వ రాజ్యాంగ సవరణలు భారత పార్లమెంటు చేత ఆమోదించబడి వీటిని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగపరమైన గుర్తింపు ఇచ్చి వాటి ఔన్నత్యాన్ని, సమగ్రతను కాపాడాలని సింఘ్వి కమిటీ సూచించింది. ఇక 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఈ చట్టం ద్వారా రాజ్యాంగానికి పార్ట్ 9A విభాగాన్ని జత చేయడం జరిగింది. ఇది ది మున్సిపాలిటీస్ అనే పేరుతో 243 సి ప్రకరణం నుండి 243 జడ్ జీతో కూడుకొని ఉంటుంది. అంటే ది పంచాయత్ అనేటువంటి పేరుతోటి 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ ది మున్సిపాలిటీస్ అనేటువంటి పేరుతోటి 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాల్ని పొందుపరచడం జరిగింది. ఈ చట్టం ద్వారా రాజ్యాంగానికి 12వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. కాబట్టి 12వ షెడ్యూల్ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చి మనకి ది మున్సిపాలిటీస్ అనేటువంటి పేరుతోటి మనకి 15 అంశాలు, విధాయక అంశాలు అమలు చేయాలి అని చెప్పి దీని లోపల పేర్కోవడం జరిగింది. ఇక 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించింది. అంటే పట్టణ ప్రాంతాలలోని స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కల్పించడంతో పాటు 74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పట్టణ స్థానిక ప్రభుత్వాల్ని 8 రకాలుగా పేర్కొన్నది. అంటే 8 రకాలైనటువంటి పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నాయి. వాటిల్లో 1 నగరపాలక సంస్థ, 2 పురపాలక సంస్థ, 3 నోటిఫైడ్ ఏరియా కమిటీ, 4 టౌన్ ఏరియా కమిటీ, 5 కంటోన్మెంట్ బోర్డు, 6 టౌన్షిప్, 7 పోర్ట్ ట్రస్ట్, 8 స్పెషల్ పర్సన్ ఏజెన్సీ. ఇవి అతి ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలుగా వీటిని పేర్కోవడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రత్యేక చట్టం ద్వారా నగరపాలక సంస్థల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4
లేదా 3 లక్షల జనాభా కంటే ఎక్కువగా ఉండి ₹1,00,00,000 కంటే ఎక్కువ ఆదాయం ఉంటే నగరపాలక సంస్థని ఏర్పాటు చేయవచ్చు. అంటే ₹1,00,00,000 కంటే ఎక్కువ ఆదాయం ఎక్కడైతే ఉంటుందో దాన్ని నగరపాలక సంస్థను ఏర్పాటు చేయొచ్చు. మనకి నగరపాలక సంస్థల్లో 4 ప్రధానమైనటువంటి అంగాలు ఉంటాయి. ఆ 4 ప్రధానమైనటువంటి అంగాలు ఏమిటి అంటే, ఒకటి నగరపాలక మండలి. మనకు సాధారణంగా నగరపాలక మండలిలో నగరాన్ని మొత్తాన్ని కూడా కొన్ని కౌన్సిల్స్గా విభజిస్తారు. ఒక 2,000, 3,000, 5,000 ఓట్లు ఉన్నటువంటి దాన్ని ఒక కౌన్సిల్గా విభజిస్తారు. కాబట్టి ఈ కౌన్సిల్కి చెందినటువంటి వాళ్ళంతా కూడా నగరపాలక మండలిగా పేర్కొంటారు. హైదరాబాద్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్ అయితే దాదాపు 150 నుంచి 200 మంది సభ్యులు, ఇట్లా సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. ఈ కౌన్సిల్ ఒక రకంగా ఆ పట్టణానికి చెందినటువంటి ఒక మినీ అసెంబ్లీగా పనిచేస్తుంది. ఆ పట్టణానికి సంబంధించి అంటే నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని రకాలైనటువంటి విధాన నిర్ణయాలన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. వీళ్ళు ఎప్పుడైతే ఎన్నికవుతారో వీళ్ళలో ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ వచ్చినటువంటి పార్టీకి చెందిన వ్యక్తిని మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఏ పార్టీకి అయితే మెజారిటీ లభిస్తుందో మెజారిటీ లభించినటువంటి పార్టీ వ్యక్తి మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక నగరపాలక మండలి లోపల ఆ పట్టణానికి చెందినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు చెందినటువంటి సభ్యులుంటే రాజ్యసభ సభ్యులు, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ వీళ్ళంతా కూడా దానిలో సభ్యులుగా పనిచేస్తారు, సభ్యులుగా ఉంటారు. ఈ విధంగా ఉండేటువంటి వీళ్ళు మొత్తం పట్టణం యొక్క అభివృద్ధి ప్రణాళికను రూపొందించి ఆ అభివృద్ధి ప్రణాళికల్ని మనకి మేయర్ వాటిని అమలు చేస్తాడు. మేయర్ కౌన్సిలర్స్ నుంచి ఎన్నికై మేయర్ పరిపాలనకు నాయకత్వం వహించడంతో పాటు పరిపాలనకి తిరుగులేనటువంటి అధికారం చలాయిస్తాడు. ఆయనకి సలహా ఇవ్వడానికి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మున్సిపల్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి, ఐఏఎస్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి కమిషనర్గా నియమిస్తారు. ఈ మున్సిపల్ కమిషనర్ యొక్క సలహాలతోటి మేయర్ ఆ పట్టణానికి చెందినటువంటి పరిపాలనని నిర్వహిస్తారు. వీటిలో అతి ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే స్థాయి సంఘాలు, అది విద్యాస్థాయి సంఘం లేదా ప్రాథమిక వైద్యానికి సంబంధించినటువంటి స్థాయి సంఘం లేదా గ్రామంలో పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించినటువంటి మురుగునీటి కాలువల సంఘాలు కానీ లేదా రోడ్ల నిర్మాణ సంఘం కానీ లేదా విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి స్థాయి సంఘాలతోటి నగరపాలక సంస్థ అనేటువంటిది పనిచేస్తుంది. ఇది నగరపాలక సంస్థ చేసేటువంటి ప్రధానమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో 6 నగరాల్లో నగరపాలక సంస్థలు ఉన్నాయి. అందులో 1 హైదరాబాద్, 2 వరంగల్, 3 రామగుండం, 4 కరీంనగర్, 5 ఖమ్మం, 6 నిజామాబాద్. ఈ 6 నగరాల లోపల మనకి నగరపాలక సంస్థలు అనేటువంటివి ఏర్పడి పనిచేస్తూ ఉన్నాయి. ఇక పురపాలక సంఘం అంటే చిన్న పట్టణాల పరిపాలన కోసం పురపాలక సంఘాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిని శాసనసభలో ప్రత్యేక శాసనం ద్వారా ఏర్పాటు చేస్తారు. మనకి ప్రత్యేకమైనటువంటి శాసనం ద్వారా ఏర్పాటు చేస్తారు. పట్టణ ప్రాంతాలకు చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థల లోపల ఓ ముఖ్యమైనటువంటి రెండోది నగరపాలక సంఘం తర్వాత రెండోది ఏమిటి అంటే పురపాలక సంఘం. మనకి ఈ పురపాలక సంఘాల్ని రాష్ట్రం ప్రభుత్వం అనేది ఒక చట్టం ఏర్పాటు చేసి చట్టం ద్వారా ఈ పురపాలక సంఘాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి పురపాలక సంఘం లోపల 4 ప్రధానమైనటువంటి అంగాలు ఉంటాయి. ఈ 4 అంగాలు ఏమిటి అంటే 1 పురపాలక మండలి, 2 పురపాలక చైర్మన్, 3 మున్సిపల్ కమిషనర్, 4 స్థాయి సంఘాలు అని చెప్తా ఉన్నాం. అంటే ఒక పట్టణాన్ని కొన్ని వార్డులుగా లేదా కౌన్సిల్స్గా విభజిస్తారు.
కౌన్సిల్స్గా విభజించి ప్రతి కౌన్సిల్ నుంచి ఒక కౌన్సిలర్ పోటీ చేసి గెలుపొందడం జరుగుతుంది. ఈ గెలుపొందినటువంటి కౌన్సిలర్స్ అంతా ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని వీళ్ళంతా కలిసి మేయర్గా లేకపోతే పురపాలక చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. మనకి మున్సిపల్ కార్పొరేషన్ అయితేనేమో మేయర్, మున్సిపాలిటీ లేదా పురపాలక సంఘం అయితేనేమో పురపాలక చైర్మన్ అని చెప్పి వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏమిటి అంటే ఇది ఒక మినీ కాంగ్రెస్గా పనిచేస్తుంది, సభగా పనిచేస్తుంది. ఏమిటా మినీ సభగా అంటే ఆ పట్టణానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి వ్యయం ఎంత, ఆదాయ మార్గాల్ని అన్వేషించడం, ఆ పట్టణ అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించడం, ఆ పట్టణానికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి విషయాల్ని మొత్తాన్ని కూడా పురపాలక మండలి నిర్వహిస్తుంది. పురపాలక మండలికి తీసుకునే అన్ని రకాలైనటువంటి నిర్ణయాల్ని సమర్థవంతంగా అమలు చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే పురపాలక చైర్మన్ ఒక రకంగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి నాయకత్వం వహించడం జరుగుతుంది. మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి నాయకత్వం వహిస్తూ మున్సిపాలిటీ లోపల జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన యొక్క ఆధ్వర్యం లోపలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఓ ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పచ్చు. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మున్సిపల్ కమిషనర్. రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే మున్సిపల్ కమిషనర్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిగా మున్సిపాలిటీల్లో పనిచేస్తూ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి మేయర్కి, ఆ తర్వాత ఉన్నటువంటి పురపాలక మండలికి, చైర్మన్కి అన్ని రకాలైనటువంటి సలహాలని, సూచనల్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు అంటే మున్సిపల్ కమిషనర్. స్థాయి సంఘాలు అన్నప్పుడు ఇంతకుముందు చెప్పుకునేటువంటి విద్యా స్థాయి సంఘం కానీ, వైద్య స్థాయి సంఘం కానీ, పశు వైద్యానికి సంబంధించి కానీ, లేదా డ్రైనేజీలకు సంబంధించి కానీ, లేదా ఇంకా ఈ విధంగా డే టు డే తలెత్తేటువంటి అనేక రకాలైనటువంటి స్థాయి సంఘాలు అన్ని రకాలైనటువంటి సిఫారసుల్ని మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి చేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి ఏమిటి అంటే నోటిఫైడ్ ఏరియా కమిటీ. శీఘ్రగతిన అభివృద్ధి పదంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా లేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటు అవుతుంది. మనకి ఈ నోటిఫైడ్ ఏరియా కమిటీ అనేది పట్టణ ప్రాంతాల లోపల ఏర్పాటు చేసేటువంటి కమిటీ లోపల ఓ ముఖ్యమైనటువంటి కమిటీ. నోటిఫైడ్ ఏరియా కమిటీ దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు, దీనికి చట్టబద్ధత ఉండదు. దీని సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. అయితే చట్టబద్ధత ఉండదు, కానీ సభ్యుల్ని నామినేట్ చేసేది మాత్రం ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వమే సభ్యుల్ని మొత్తాన్ని కూడా నామినేట్ చేస్తుంది. టౌన్ ఏరియా కమిటీ చిన్న పట్టణాల అవసరాలు తీర్చడానికి ఈ కమిటీలు ఏర్పాటు అవుతాయి. ఇవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తాయి. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే కంటోన్మెంట్ బోర్డ్. సైనిక అవసరాలు ఉన్న లేదా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతంలో పౌరులకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డుని ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకి సికింద్రాబాద్ ఈజ్ ది కంటోన్మెంట్ బోర్డ్ ఏరియా. అంటే సికింద్రాబాద్ లోపల సైనిక ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళ నివాసం ఉంది కాబట్టి, సైనిక స్థావరం ఉంది కాబట్టి మనకి ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్ బోర్డ్ అనేటువంటి పేరుతోటి మనం పిలుస్తూ ఉన్నాం. దీని తర్వాత కంటోన్మెంట్ బోర్డు వీటికి సంబంధించిన చట్టాలని పార్లమెంటు రూపొందిస్తుంది. కంటోన్మెంట్ బోర్డు చట్టాన్ని 1924లో ఆమోదించారు. కాబట్టి 1924 నుంచి కంటోన్మెంట్ బోర్డు అనేది పనిచేస్తుంది. 2006లో ఈ చట్టానికి సవరణ చేశారు. సికింద్రాబాద్ ప్రాంత పరిసరాలలో మనకి కంటోన్మెంట్ బోర్డు ఉంది. ఇవాళ
కంటోన్మెంట్ బోర్డు అంటే సైనిక ప్రాంతాలకు చెందినటువంటి మండలిగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఇంకోటి ఏమిటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో కార్మికులకు, ఉద్యోగులకు, ఈ ప్రాంతంలో నివసించే వారికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి టౌన్షిప్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఈ టౌన్షిప్ ఏర్పాటు అనేది మనకి ప్రధానంగా ఏ ప్రాంతంలో అయితే ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయో ఆ పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతాల లోపల మనకి ఈ టౌన్షిప్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి హైదరాబాదులోని బిహెచ్ఈఎల్ టౌన్షిప్. కాబట్టి బిహెచ్ఈఎల్ అనేటువంటి దాన్ని మనం టౌన్షిప్గా హైదరాబాద్లో పేర్కొంటూ ఉన్నాం. ఇక పోర్ట్ ట్రస్ట్. దేశంలో సముద్ర తీరంలో ఓడరేవు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ ట్రస్టులు ఏర్పాటవుతాయి. ప్రధాన ఓడరేవులు ఉన్న చెన్నై, ముంబై, విశాఖపట్టణాలలో పోర్ట్ ట్రస్టులు ఉన్నాయి. అంటే సముద్ర ప్రాంతాల లోపల సముద్రపు ఒడ్డున ఏ నగరాలు అయితే ఉంటాయో ఆ నగరాల లోపల ఈ పోర్ట్ ట్రస్ట్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం ఈ పోర్టులు ఏర్పడతాయి. వీటిలో పనిచేస్తున్న ఉద్యోగులకి సదుపాయాలను ఈ పోర్ట్ ట్రస్టులు కల్పిస్తాయి. ఇంకోటి ఏమిటి అంటే స్పెషల్ పర్సన్ ఏజెన్సీలు. పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ స్పెషల్ పర్సన్ ఏజెన్సీలు కూడా మనకి పట్టణ ప్రాంతాల లోపల పనిచేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఏజెన్సీలుగా పేర్కొంటున్నాం. ఉదాహరణకి హౌసింగ్ బోర్డులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు, ఈ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక నిధులు ఉంటాయి. కాబట్టి వీటిని ఏర్పాటు చేసేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే పట్టణ ప్రాంతాల లోపల మనకి 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ది మున్సిపాలిటీస్ అనేటువంటి పేరుతోటి ఒక ప్రత్యేక షెడ్యూల్ని ఏర్పాటు చేసి 12వ షెడ్యూల్ని, ఆ 12వ షెడ్యూల్ లోపల పట్టణ ప్రాంతాలకు చెందినటువంటి స్వపరిపాలనా సంస్థలు 8 స్వపరిపాలనా సంస్థల్ని పేర్కొనడం జరిగింది. ఈ 8 స్వపరిపాలనా సంస్థల్లో మనకి మున్సిపల్ కార్పొరేషన్లు 6 పట్టణాల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద నగరాల లోపల మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. చిన్న పట్టణాల లోపల మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. పరిశ్రమలు కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం లోపల టౌన్షిప్లు ఏర్పాటు చేయడం జరిగింది. సముద్ర ప్రాంతం లోపల పోర్ట్ ట్రస్ట్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆ పట్టణం యొక్క స్థాయిని బట్టి, ఆ పట్టణానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి రకరకాలైనటువంటి సంస్థల్ని పట్టణ ప్రాంతాల లోపల ఏర్పాటు చేయడం జరిగింది. వీటి యొక్క ప్రధానమైనటువంటి విధులేంటి, ఇవి ఏ రకమైనటువంటి విధుల్ని నిర్వహించడం జరుగుతుంది అనే విషయాన్ని తీసుకున్నప్పుడు మనకి ఈ మధ్యకాలంలో మనకు తెలుసు కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు పనిచేస్తున్నటువంటి రోజుల్లో పట్టణాభివృద్ధి శాఖగా మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆకర్షణీయ నగరాల పేరుతోటి నగరాలని అభివృద్ధి చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలని భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాల యొక్క అభివృద్ధికి కేటాయించడం జరిగింది. వీ ప్రధానమైనటువంటి విధులు ఏమిటి ఈ పట్టణాల లోపల అంటే ప్రజలకి మంచి రక్షిత మంచినీటిని కల్పించడం కానీ, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్తును కల్పించడం కానీ, డ్రైనేజీల్ని నిర్మాణం చేయడం కానీ, రోడ్లని నిర్మాణం చేయడం కానీ, చెత్తని తొలగించడానికి ముఖ్యంగా ఇది ఒక పెద్ద కార్యక్రమం. పట్టణాల లోపల తడి చెత్త, పొడి చెత్త 2 రకాలైనటువంటి చెత్తల్ని వేరు చేసి పట్టణం నుండి వాటిని తొలగించి డంపింగ్ యార్డులలో పెట్టి, ఆ డంపింగ్ యార్డుల లోపల మనకి సేంద్రియ ఎరువులు తయారు చేయడానికో లేదా ఇంకో రకమైనటువంటి అవసరాలకో దాన్ని ఉపయోగించేటువంటి
పరిస్థితిని తీసుకొస్తూ ఉంది. అట్లాగే వీధులకు పేర్లు నిర్ణయించడం కానీ, వీధులకి రోడ్డు నెంబర్లు నిర్ణయించడం కానీ, లేదా కొన్ని ప్రాంతాలకి వాటి పేర్లను నిర్ణయించడం కానీ, ఆ పారిశుద్ధ్యం అతి ముఖ్యమైనటువంటి అంశం, పారిశుద్ధ్య కార్యక్రమాల్ని నిర్వహించడం కానీ, ఇంకా ఏమని చెప్పచ్చు అంటే పట్టణంలో ఒక సుందరమైన ఆకర్షణీయమైనటువంటి నగరంగా అక్కడ గార్డెన్స్ అంటే రకరకాలైనటువంటి మనకి తోటల్ని నిర్మాణం చేయడం కానీ, ప్రజలకి విశ్రాంతి తీసుకోవడానికి లేదా ప్రజలు ఉల్లాసమైన విధంగా గడపడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్ని కల్పించడం కానీ, ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల్ని కల్పించడం ఎవరి యొక్క డ్యూటీ అంటే ఈ పట్టణ ప్రాంతాల లోపల పనిచేస్తున్నటువంటి సంస్థల యొక్క డ్యూటీ. ఇవాళ మంచినీరుతో త్రాగునీరు కల్పించడంతో పాటు రకరకాలైనటువంటి సమస్యల్ని పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పరిష్కారం చేసి, పాఠశాలల్ని ఏర్పాటు చేసి, వైద్యశాలల్ని ఏర్పాటు చేసి, రకరకాలైనటువంటి పశు వైద్యశాలను ఏర్పాటు చేసి, ప్రజల యొక్క సంక్షేమానికి, ప్రజల యొక్క అభివృద్ధికి, ప్రజల యొక్క శ్రేయస్సుకి ఇవన్నీ కూడా ఈ పట్టణ ప్రాంతాల్లో చెందినటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలు అన్నీ కూడా పనిచేయాలి. ఆ విధంగా భారతదేశం లోపల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నాయి. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో మనకి ప్రధానంగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇవన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయని చెప్పచ్చు. ఇక పట్టణ ప్రాంతాల తర్వాత ఉన్నటువంటి ఓ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి తీసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థలను తీసుకున్నట్టయితే మనకి 1992లో 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకి లేదా గ్రామీణ ప్రాంతాల స్వపరిపాలన సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించడం జరిగింది. అయితే ఆ విధంగా రాజ్యాంగబద్ధతను కల్పించినటువంటి సవరణ ఏమిటి అంటే 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగబద్ధత కల్పించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ 11వ షెడ్యూల్ని చేర్చి గ్రామ పంచాయతీలకి రాజ్యాంగబద్ధత కల్పించడం జరిగింది. అంతకుముందు రాజ్యాంగబద్ధత లేదు కాబట్టి కర్మ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి కావు. 5 ఏళ్లకోసారో 7 ఏళ్లకోసారో 8 ఏళ్లకోసారో ఎన్నికలు జరిగాయి. ఎప్పుడైతే రాజ్యాంగబద్ధత కల్పించిందో అప్పటి నుంచి ప్రతి 5 సంవత్సరాలకోసారి కర్మ పద్ధతి లోపల గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ది పంచాయత్ అనేటువంటి పేరుతోటి 29 అంశాలని అమలు చేయాలని, ఈ 29 అంశాలని అమలు చేసేటువంటి బాధ్యతని గ్రామ పంచాయతీలకి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ది పంచాయత్ అనే పేరుతోటి 11వ షెడ్యూల్ లోపల వీటన్నిటి కూడా చేర్చడం జరిగింది. అట్లాగే మనకి గాంధేయవాద సూత్రాల్ని అమలు చేసే ఉద్దేశంతో మనకి వీటన్నిటి కూడా అమలు చేశారు. ఇక గ్రామ పంచాయతీలో ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు, సంస్థలను ఏర్పాటు చేశారు అనే విషయాన్ని తీసుకున్నప్పుడు గ్రామ పంచాయతీలో 3 అంచెల పంచాయతీరాజ్ విధానం మనకు అమల్లో ఉంది. ఈ 3 అంచెల పంచాయతీరాజ్ విధానం లోపల ఉన్నటువంటి ఒకదాన్ని ఏమని చెప్పామంటే గ్రామ పంచాయతీ అని చెప్పాం. రెండోది ఏమని చెప్పామంటే మండల పరిషత్ అని చెప్పాం. మూడోదాన్ని ఏమని చెప్పాము అంటే జిల్లా పరిషత్ అనేటువంటి పేరుతో చెప్పాం. ఈ 3 కూడా మన గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థలుగా పేర్కొంటున్నాం. ఇందులో మనకి ఒకటి ఏమిటి అంటే గ్రామ పంచాయతీ గురించి తీసుకుందాం. గ్రామ పంచాయతీ మనకి లో ఉన్నటువంటి అంగాలు ఎన్ని అంటే 4 అంగాలు ఉన్నాయి. 1 పంచాయతీ, 2 సర్పంచ్, 3 గ్రామ కార్యదర్శి, 4 గ్రామ సభ. ఈ 4 కూడా గ్రామంలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి అంగాలు. ఇందులో పంచాయతీ అంటే మనకు తెలుసు, రేపు గ్రామ పంచాయతీల యొక్క పదవీ కాలం
జూలై నెలాఖరికి ముగియబోతుంది. జూలై 2018లో గ్రామ పంచాయతీల యొక్క పాలన వాటి యొక్క ఎన్నిక నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే జనాభా ప్రాతిపదికగా గ్రామాన్ని ఏం చేస్తారు అంటే కొన్ని వార్డులుగా విభజిస్తారు. ఆ గ్రామ జనాభాని బట్టి ఉదాహరణకి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఒక వాగ్దానం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక వాగ్దానం చేశారు. ఏమిటి అంటే తండాలని గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాము, ఇప్పటి వరకు కొత్తగా ఏర్పాటు చేయలేదు కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ అన్ని జిల్లాల్లో నుంచి అన్ని మండలాల్లో నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. కొత్తగా 500 జనాభా లేదా 500 మంది ఓటర్స్ ఉన్నటువంటి దాన్ని ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆ గ్రామ పంచాయతీలో వార్డులుగా గ్రామాన్ని విభజించడం జరుగుతుంది. 7 వార్డుల, 11 వార్డుల, లేకుంటే 15 వార్డుల, లేకుంటే 21 వార్డుల అని చెప్పి మొత్తం గ్రామ పంచాయతీని వార్డులుగా విభజించడం జరుగుతుంది. వార్డులుగా విభజించి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎన్నికలలో మనకి గెలుపొందినటువంటి వ్యక్తుల్ని ఏమని పిలుస్తామంటే పంచాయతీ అని పిలుస్తాం. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టంలో ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని కూడా గ్రామ పంచాయతీలో కోఆప్షన్ సభ్యులుగా చేర్చాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఈ మధ్యకాలంలో వస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త పంచాయతీల యొక్క ఏర్పాటు జరుగుతుంది. ఈ కొత్త గ్రామ పంచాయతీల యొక్క ఏర్పాటులో మనకి గ్రామాన్ని విడగొట్టడం వార్డులుగా విభజించడం జరుగుతుంది. వార్డులుగా విభజించి ఆ వార్డు లోపల కూడా మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, ఈ రిజర్వేషన్స్ని వార్డు వైజ్గా అమలు చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రామ జనాభాని ప్రాతిపదికగా చేసుకొని ఆ గ్రామ సర్పంచ్ పదవిని ఎస్సీకా, ఎస్టీకా, బీసీకా, మహిళకా లేకుంటే ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా నిర్ణయించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే పంచాయత్ అని పిలుస్తాం. పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శి, ప్రభుత్వ అధికారిగా కార్యదర్శి కూడా పంచాయత్ సమావేశంలో పాల్గొంటాడు. ఈ పంచాయతీ సమావేశంలోనే గ్రామం యొక్క అభివృద్ధి గురించి ప్రణాళికల్ని రూపొందించడం జరుగుతుంది. గ్రామంలో మనకి కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అన్ని, ఈ ఫండ్స్ని ఏ విధంగా నిధుల్ని ఖర్చు పెట్టాలి, ఈ నిధుల్ని దేనికోసం ఖర్చు పెట్టాలి, డ్రైనేజీల కోసమా, సీసీ రోడ్ల నిర్మాణం కోసమా, త్రాగునీటి అవసరాల కోసం ఖర్చు పెట్టాలా, లేదా పారిశుద్ధ్యం కోసం ఖర్చు పెట్టాలా, లేదా విద్యుత్ అవసరాల కోసం ఖర్చు పెట్టాలా, దేనికోసం, విద్య కోసం ఖర్చు పెట్టాలా, వైద్యం కోసం ఖర్చు పెట్టాలా అని చెప్పి ఈ పంచాయతీ తీర్మానం చేస్తుంది. ఈ పంచాయతీ చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఎవరిది అంటే సర్పంచ్ది. కాబట్టి సర్పంచ్ కార్యదర్శి యొక్క సలహాలపైన, కార్యదర్శి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియమావళికి అనుగుణంగా ఈ సర్పంచ్, కార్యదర్శి ఇద్దరు కలిసి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల లోపల వీళ్ళంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇక కార్యదర్శి ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియమించబడినటువంటి ఒక అధికారిని మనం గ్రామ కార్యదర్శిగా పేర్కొంటున్నాం. ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రికార్డులను భద్రపరచడం, రికార్డులను తయారు చేయటం, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని ఏ శాఖలకి దేనికి ఎంత ఖర్చు పెట్టాం, దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లభించింది అనేటువంటి విషయాల లోపల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారిగా కార్యదర్శి తన యొక్క విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇక నాలుగోది ఏమిటి అంటే గ్రామ సభ. గ్రామ సభ అన్నప్పుడు ఒక సంవత్సరంలో మనం ఏమని చెప్తున్నాము అంటే 2 సార్లు గ్రామ సభ సమావేశం కావాలని చెప్తున్నాం. కానీ ఇవాళ కొత్తగా
వస్తున్నటువంటి కొన్ని సిఫారసులను బట్టి గ్రామ సభ కూడా 90 రోజులకు ఒకసారి గ్రామ సభను ఏర్పాటు చేయాలి. 90 రోజులకు ఒకసారి గ్రామ సభను ఏర్పాటు చేసి ఆ గ్రామ అభివృద్ధి ప్రణాళికని గ్రామ సభ రూపొందిస్తుంది. ఏ ప్రాంతంలో గ్రామంలో అభివృద్ధి చేయాలి, ఏ విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి విషయాల్ని గ్రామ సభలో, అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా గ్రామ సభలో సభ్యుడిగా ఉంటాడు. ఈ గ్రామ సభ మొత్తం సమావేశమవుతుంది. ఊర్లో డబ్బు కొడతారు. డబ్బు కొట్టి గ్రామ సభకి గ్రామ ప్రజలందరినీ పిలిచి ఆ గ్రామ ప్రజలంతా కలిసి ఆ గ్రామ సభని నిర్వహిస్తారు. ఆ గ్రామ సభల్నే అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించడం జరుగుతుంది. ఆ అభివృద్ధి ప్రణాళికలే మనకి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇక గ్రామ పంచాయతీ యొక్క విధులు ఏమిటి, ఏ రకమైనటువంటి నిర్వహిస్తుంది అంటే, మనకి భారత రాజ్యాంగం 29 రకాల విధుల్ని గ్రామ పంచాయతీ నిర్వహించాలని చెప్పింది. ఆ 29 రకాలైనటువంటి విధులు సాధారణంగా మనకు తెలిసినటువంటివే. ఏమిటి అంటే, రక్షిత మంచినీటిని అందించడం గ్రామ పంచాయతీ యొక్క ఓ ప్రధానమైనటువంటి విధి. ఇవాళ చూడండి, తెలంగాణ ప్రజలు భూగర్భంలో ఉన్నటువంటి నీటిని తాగితే ఫ్లోరిన్ మన శరీరంలోకి వెళుతుంది. ఫ్లోరిన్ శరీరంలోకి వెళితే అనేక రకాలైనటువంటి వ్యాధులకి కారణమవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి కృష్ణా గోదావరి నదుల లోపల ప్రవహిస్తున్నటువంటి నీరుని త్రాగునీరుగా అందించడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని సిద్ధం చేసి ఇవాళ అమలు చేస్తుంది. అది మిషన్ భగీరథ అనేటువంటి పథకం. ఈ మిషన్ భగీరథ అనేటువంటి పథకం కనుక గ్రామంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి చేరుకున్నట్టయితే దీన్ని మించినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇంకోటి లేదని చెప్పచ్చు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే ప్రతి గ్రామానికి నదుల యొక్క నీళ్ళని త్రాగునీరుగా అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకంగా మనం ఈ మిషన్ భగీరథ పథకాన్ని పేర్కొంటున్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ బోరు వేసినా ఆ బోర్లో వచ్చేటువంటి నీళ్ళలో ఫ్లోరిన్ ఉండడం, ఆ ఫ్లోరిన్ ఉండడం వల్ల మానవుడికి నష్టం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడడంతో మనకి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిజంగా ఇది కనుక, ఈ త్రాగునీరు కనుక మనకు లభించినట్టయితే, ఈ నదుల నీళ్ళు కృష్ణానది, గోదావరి, మంజీరా రకరకాలైనటువంటి నదుల యొక్క నీళ్ళు కనుక మనం తాగినట్టయితే మనకు అనారోగ్య సమస్య తీరిపోతుంది. దాదాపు ఆరోగ్యవంతులమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పూర్తయితే నిజంగా అపర భగీరథులాగా మనం కేసీఆర్ని కీర్తించవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో గ్రామం యొక్క విధుల లోపల అతి ముఖ్యమైనటువంటి విధి ఏమిటి అంటే రక్షిత మంచినీటిని అందించడం. రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే విద్యుత్ సరఫరా చేయటం. అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీధి దీపాలు ఏర్పాటు చేయడం, అంటే వీధి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయడం, ఇది రెండో ముఖ్యమైనటువంటి విధిగా చెప్పచ్చు. మూడోది ఏమని చెప్పచ్చు అంటే డ్రైనేజీల యొక్క నిర్మాణం. ఇది అతి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మురుగునీరు ఎక్కడ నిలిచి ఉంటుందో అక్కడ దోమలు, ఈగలు ఇవి ప్రజల యొక్క ఆరోగ్యం పైన దుష్ప్రభావాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైనేజీల యొక్క నిర్మాణం చేయడం గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఓ ప్రధానమైనటువంటి విధి. దీని తర్వాత ఈ మధ్య కాలంలో మనకు విరివిగా సీసీ రోడ్ల నిర్మాణం యొక్క జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇటు ఎమ్మెల్యే అభివృద్ధి నిధులని, ఎంపీ అభివృద్ధి నిధులని, ఎమ్మెల్సీ అభివృద్ధి నిధులని, గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులని, మండల పరిషత్ అభివృద్ధి నిధులని, రకరకాల నిధులు రావడంతో సీసీ రోడ్ల యొక్క నిర్మాణం జరుగుతుంది. ఈ సీసీ రోడ్ల యొక్క నిర్మాణం కూడా మనకి గ్రామ పంచాయతీల యొక్క విధుల లోపల ఓ ముఖ్యమైనటువంటి విధిగా చెప్పచ్చు. ఇక ప్రాథమిక విద్య నిర్వహించడం, ప్రాథమిక వైద్యాన్ని నిర్వహించడం, బందెల దొడ్లని నిర్వహించడం,
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ విజ్ఞానాన్ని కలిగి ఉండడం, వ్యవసాయ కార్యాలయాల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, వ్యవసాయ విస్తరణాధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు వ్యవసాయ రంగం లోపల అన్ని రకాలైనటువంటి సలహాల్ని అందజేసేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం, లేదా మనకి దోమల నివారణ మందుని గ్రామం మొత్తంలో కూడా స్ప్రే చేయటం, దోమల్ని లేకుండా చేయడం, లేకుంటే అంటువ్యాధులు ప్రబలకుండా చేయడం, అట్లాగే పారిశుద్ధ్య పనుల్ని సక్రమంగా నిర్వహించడం, వినోదాన్ని కలిగించడం, లేదా విశ్రాంతి గృహాల్ని నిర్వహించడం, ఇంకా మార్కెట్లని నిర్మాణం చేయడం, మార్కెట్ల ద్వారా గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పొందడం, ఇవి దాదాపు 29 అంశాల్ని భారత రాజ్యాంగం లోపల చేర్చి, ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ అంశాల్ని అమలు చేసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలు మౌలికమైనటువంటి సదుపాయాల్ని పొందుతాయి అనేటువంటి అభిప్రాయాన్ని మనకి భారత రాజ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ది పంచాయత్ అనే పేరుతోటి 29 అంశాల్ని అమలు చేయమని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఇవాళ గ్రామ పంచాయతీలు విజయవంతంగా అభివృద్ధి పదాల లోపల పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంటి పన్నులు వసూలు చేయడం కానీ, రకరకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి గ్రాంట్స్ కానీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నటువంటి ఆదాయం కానీ, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ గ్రామాలు అభివృద్ధి పదాల లోపల కొనసాగుతూ ఉన్నాయి. ఇక గ్రామ పంచాయతీ తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇంకో అంగం ఏమిటి అంటే మనకి మండల పరిషత్. మండల పరిషత్తులో 4 అంగాలు ఉన్నాయి. మండల పరిషత్తులో ఉన్నటువంటి 4 అంగాల లోపల ఒకటి మండల పరిషత్, 2 మండల పరిషత్ అధ్యక్షులు, వీళ్ళని ఎంపీపీ అని పిలుస్తాం, 3 మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎండిఓ అని పిలుస్తాం, 4 మండల మహాసభ. ఈ 4ంటిని కలిపితే మనం మండల పరిషత్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ మండల పరిషత్తులో సభ్యులు ఎవరు అంటే చూడండి, ప్రతి మండలాన్ని అంటే 55,000 జనాభా నుంచి 75,000 జనాభా ఉన్నటువంటి ప్రతి మండలాన్ని కూడా జనాభా ఉన్నటువంటి దాన్ని ఒక మండలంగా ఏర్పాటు చేశారు. అట్లాగే మళ్ళీ ప్రతి మండలాన్ని ఎంపీటీసీలుగా విభజన చేస్తారు. అంటే 5,000 జనాభా ఉన్న 5,000 ఓటర్స్ ఉన్నటువంటి దాన్ని ఒక ఎంపీటీసీగా విభజించారు. కాబట్టి మండల్ టెరిటోరియల్ కౌన్సిల్ మెంబర్ అని చెప్తున్నాం. అంటే ఈ ఎంపీటీసీలంతా కూడా మండల పరిషత్తులో సభ్యులు. ఎంపీటీసీలతో పాటు మండల పరిషత్తులో సభ్యులు ఎవరు అంటే సర్పంచులంతా కూడా ఈ మండల పరిషత్ లోపల సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ప్రతి 90 రోజులకు ఒకసారి మండల పరిషత్ యొక్క సమావేశం జరుగుతుంది. ఈ మండల పరిషత్ సమావేశాలకి ఎంపీపీ అంటే మండల పరిషత్ అధ్యక్షులు అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఎండిఓ, తహసీల్దార్, అన్ని శాఖల అధికారులు అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ కానీ, R&B శాఖ కానీ, పంచాయతీరాజ్ రోడ్ల శాఖ కానీ, ఈఓఆర్డి కానీ, వైద్య శాఖ అధికారులు కానీ, లేదా విద్యాశాఖ అధికారులు కానీ, వీళ్ళంతా కూడా ఎవరు అంటే ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి ఈ అధికారులు ఈ సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. మా గ్రామంలో లేకుంటే 50 విద్యుత్ స్తంభాలు కూలిపోయే దశలో ఉన్నాయి, మీరు కొత్త విద్యుత్ స్తంభాలు కావాలనో, లేకుంటే మా గ్రామంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఉందనో, మా గ్రామంలో డ్రైనేజీలు లేవనో, మా గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడం లేదనో, మా గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలనో సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకి ఈ అధికారులు సమాధానం చెప్పాలి. ఈ విధంగా దీన్ని మండల పరిషత్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ మండల పరిషత్ అనేటువంటిది ఎవ్రీ 90 డేస్ 90 రోజులకోసారి ఎంపీపీ అధ్యక్షతన సమావేశమవుతుంది. ఈ విధంగా సమావేశమై మండలం లోపల ఉన్నటువంటి
అన్ని సమస్యల్ని చర్చించడం జరుగుతుంది. అంటే ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ఒక కోఆప్షన్ సభ్యుడు, వీళ్ళంతా ఎమ్మెల్యే, ఎంపీ ఈ సమావేశాలకు హాజరవుతారు. ఎమ్మెల్యే, ఎంపీ కూడా దీనిలో గౌరవ సభ్యులుగా గుర్తించడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఈ సమావేశాలకు హాజరై మండలం యొక్క అభివృద్ధి, మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులతో పాటు ఇంకా ఏ కార్యక్రమాలని చేపట్టాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా వీళ్ళంతా కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మండల పరిషత్ అనేటువంటి పేరుతోని పిలుస్తూ ఉన్నాం. ఇక రెండోది ఎంపీపీ. సాధారణంగా ఎంపీపీని 1987లో ఈ మండల పరిషత్ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పుడు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేవాడు. అంటే ప్రతి పార్టీ నుంచి ఒక ఎంపీపీ పోటీ చేసేవాళ్ళు. ఎంపీపీ పోటీ చేస్తే ఎవరికి అత్యధిక ఓట్లు వస్తే ప్రత్యక్ష ఎన్నికల లోపల వాళ్ళు ఎన్నికైనట్టుగా ప్రకటించేవాళ్ళు. 5 సంవత్సరాల కాల పరిమితికి వాళ్ళు పనిచేసేవాళ్ళు. కానీ ఇవాళ పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. అంటే ఎంపీటీసీలు అంతా కలిసి ఎంపీపీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎంపీపీ 5 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నిక కావడం జరుగుతుంది. ఈ ఎంపీపీ ఆధ్వర్యంలోనే మనకి మండల అభివృద్ధి పనులు జరుగుతాయి. కాబట్టి మండలం యొక్క అభివృద్ధికి నాయకత్వం వహించేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎంపీపీ. ఎంపీపీకి సలహా ఇవ్వడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎండిఓ, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి మనకి మండల అభివృద్ధి అధికారి. ఆయన్నే మనం ఎండిఓ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈయన నాయకత్వం వహించడం జరుగుతుంది. ఇక మండల మహాసభ అంటున్నాం. మండల మహాసభ అంటే ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ వీళ్ళంతా కలిసి ఏర్పాటు చేసేటువంటి సభని మండల మహాసభ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ మండల మహాసభ అనేది కూడా ఎవ్రీ 90 డేస్కి ఒకసారి మనకి మండల మహాసభ జరుగుతుంది. ఈ మండల మహాసభ లోపల మండలం యొక్క సమస్యలు ఏంటి, మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏమిటి అనేటువంటి విషయాల్ని మొత్తాన్ని కూడా చర్చించి కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మండలం యొక్క అతి ప్రధానమైనటువంటి అధికారాలు ఏంటి, విధులేంటి అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు మనకి స్వతహాగా మండలానికి నిధులు లేవు. ప్రజల నుంచి నిధులు వసూలు చేయలేదు. మండలానికి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అనేటువంటివి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ ఫండులనే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానంగా ఖర్చు చేయడం జరుగుతుంది. అట్లాగే ఎమ్మెల్యే ఫండ్ నుంచి, ఎంపీ ఫండ్ నుంచి, ఎమ్మెల్సీ ఫండ్ నుంచి, 14వ ఆర్థిక సంఘం నుంచి లేదా సెస్ రూపంలో ఈ రకంగా మండల పరిషత్కి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్ మంజూరు అవుతుంది. ఈ ఫండ్ను ఉపయోగించి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. అంటే మండలంలో జరిగే విద్యాశాఖ, వైద్య శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, మనకి R&B రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ రోడ్ల శాఖ, ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకా అన్ని రకాలైనటువంటి హాస్టల్స్, అంటే విద్యార్థుల యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖ, ఇవన్నీ కూడా మనకి వీటన్నిటిపైన అజమాయిషి పర్యవేక్షణ చేయటం, అభివృద్ధి కార్యక్రమాల్ని పర్యవేక్షించడం, అభివృద్ధికి నాయకత్వం వహించేటువంటి డ్యూటీ ఎవరిది అంటే మనకి ఎండిఓ, ఎంపీపీ వీళ్ళిద్దరూ కూడా గ్రామీణ స్థాయి లోపల పనిచేయటం జరుగుతుంది. ఇక కేంద్రం, రాష్ట్రం ఇచ్చే ఫండ్స్తో పాటు ఎవరైనా దాతలు ఎవరైనా విరివిగా విరాళాలు అందజేసినట్టయితే ఆ విరాళాలు కూడా గ్రామ పంచాయతీల యొక్క అభివృద్ధికి వాటిని ఖర్చు పెట్టడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల పైన అధికారాన్ని ఎవరు కలిగి ఉంటారంటే మండల పరిషత్ అధికారాన్ని కలిగి ఆ విధంగా అధికారాన్ని చలాయించడం జరుగుతుంది. ఇక చివరిది ఏమిటి అంటే జిల్లా పరిషత్. మనకి జిల్లా పరిషత్ లోపల ఉన్నటువంటి అంగాలు ఎన్ని అంటే 6 అంగాలు
జిల్లా పరిషత్లో ఉన్నాయి. ఒకటి జిల్లా పరిషత్, 2 జిల్లా పరిషత్ చైర్మన్, 3 జిల్లా మహాసభ, 4 ముఖ్య కార్యనిర్వహణ అధికారి, 5 స్థాయి సంఘాలు, 6 జిల్లా కలెక్టర్. ఈ 6 ప్రధానమైనటువంటి అంగాలు మనకి జిల్లా స్థాయి లోపల ఉన్నాయి. జిల్లా స్థాయి లోపల మనకి జిల్లా పరిషత్ అంటే అతి ముఖ్యంగా ఎవరు అంటే జడ్పీటీసీలో ప్రతి జిల్లాని ప్రతి మండలానికి ఒక జడ్పీటీసీ ఉంటాడు, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిలర్. ఈ జడ్పీటీసీలు అంతా కలిసి జిల్లా పరిషత్గా ఏర్పడతారు. ఈ జిల్లా పరిషత్ మొత్తం జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ జడ్పీటీసీలు అంతా కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. జడ్పీటీసీలు అంతా కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక జిల్లా మహాసభ అన్నప్పుడు ఆ జిల్లాలోని ఎంపీపీలంతా, జడ్పీటీసీలంతా, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి సమావేశాన్ని మనం జిల్లా మహాసభ అనేటువంటి పేరుతోటి పిలవడం జరుగుతుంది. కాబట్టి జిల్లా మహాసభ మనకి అతి ముఖ్యమైనటువంటి సభ. దీనిలోనే విధానపరమైనటువంటి నిర్ణయాలు మొత్తం తీసుకోవడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి కార్యనిర్వహణ అధికారి ఎవరు అంటే మనకి సిఈఓ అని చెప్తాం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్తాం. ఆయన తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి స్థాయి సంఘాలు. స్థాయి సంఘాలు అన్నప్పుడు మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, విద్యా స్థాయి సంఘం, వైద్యం స్థాయి సంఘం, వైద్యంలో మళ్ళీ పశు వైద్యం, మనకి మనుషులకు సంబంధించినటువంటి వైద్యం కానీ, రోడ్ల నిర్మాణ స్థాయి సంఘం, లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ స్థాయి సంఘం అని చెప్పి కొన్ని స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేస్తారు. ఈ స్టాండింగ్ కమిటీసే జిల్లా అభివృద్ధికి కొన్ని ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ ప్రణాళికల్ని జిల్లా పరిషత్ ఆమోదించి ఆ విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. జిల్లా, మండలం, గ్రామం మొత్తం పరిపాలనకి నాయకత్వం వహించేటువంటి వ్యక్తి ఎవరంటే జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ యొక్క పర్యవేక్షణలోనే ఆ జిల్లా లోపల మండలాలు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, లేదా జిల్లా పరిషత్ కానీ మొత్తం అధికారాల్ని నిర్వహించడం జరుగుతుంది. ఆయన యొక్క ఆధ్వర్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా లోపల కొనసాగుతాయి. ఈ విధంగా పట్టణ ప్రాంతాల లోపల, గ్రామీణ ప్రాంతాల లోపల జిల్లా పరిషత్తులు అనేటువంటివి ఏర్పడి పనిచేస్తూ ఉన్నాయి.